ధనవంతులనైనను దేవుడు తన యొక్క పని కొరకు పిలుచుకోవడానికి ఎదురు చూడట్లే. ఆయన ధనవంతుల కోసము ఎదురు చూడట్లే, జ్ఞానవంతుల కోసము ఎదురు చూడట్లే, బలవంతుల కోసము ఎదురు చూడట్లే. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? యథార్థమైన హృదయం కోసం. నీలో నాలో యథార్థత ఉంటే దేవునికి నువ్వు బలహీనురాలువా, జ్ఞానము లేనటువంటి దానివా, నీకు ధనము లేదా, ఇవేం అవసరం లేదు. అయితే దేవునికి కావలసింది ఏంటంటే మన యొక్క యథార్థత. ఈ లోకరీతిని దేవుడు ధనవంతులైనటువంటి వారిని ఆయన పని కోసము పిలుచుకుని తన మార్గాన్ని సరళం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన కానీ ఇంటెన్షన్ కానీ ఎక్కడ లేదు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల్లో మరి ఆ దేశంలో ఉన్నప్పుడు, ఆ దేశంలో మరి ఇశ్రాయేలీయుడు ఉన్నటువంటి మోషే ఫరో ఇంటిలో ఫరో కుమారుడుగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆ కుమారుని ఫరో తర్వాత ఫరో చేసి అప్పుడు ఈ ప్రజలను బయటికి తీసుకుని రాలి. ఫరో తర్వాత ఫరో అవ్వాల్సినటువంటి వాడు ఏమయ్యాడనమాట, ఫరో చేతికి చిక్కితే చనిపోయే పరిస్థితి ఎదురైంది. పారిపోయాడు అక్కడి నుంచి. అలాంటి పారిపోయినటువంటి మోషే చేత తన ప్రజలను దేవుడు ఏం చేసుకున్నాడు అన్నమాట, ఆ బంధకాల్లోంచి విడిపించుకుని తీసుకుని వెళ్ళాడు. అంటే నిస్సహాయమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఏమి చేయలేని పరిస్థితికి తీసుకుని వెళ్ళి ఒక గొర్రెల కాపరిగా చేసుకుని అక్కడి నుంచి తన శక్తిని, తన జ్ఞానాన్ని దేవుడు మోషేకి అనుగ్రహించి దాని ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడు అన్నమాట, తన ప్రజలను బయటికి తీసుకురావడం జరిగింది. ఈ రోజున దేవుడు మన యొక్క బాహ్య సౌందర్యాన్ని చూడట్లేదు ఆయన. మనం ఎంత శక్తిమంతులమో సమర్థులమో చూడట్లేదు ఆయన. మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండు, ఇవన్నీ కూడా ఆయన చూడట్లే. ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన నా హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు 1వ అధ్యాయంలో 27 నుంచి మనము కొన్ని వచనాలు చదివితే, ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన తృణీకరింపబడిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మోషే ఒకనొక దినాన్న తనకి పవర్ ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఐగుప్తు యొక్క మరి సకల శాస్త్రాలలో ప్రావీణ్యత పొందినటువంటి ఆ మోషేని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే నిస్సహాయ స్థితికి తీసుకెళ్ళాడు. అంటే అధికారం లేనటువంటి వాడిగా చేశాడు. ఫరో ఎదుటికి రావాలంటే ఎక్కడ ఫరో అతన్ని చంపేస్తాడో అనే భయాన్ని దేవుడు తనకి కలుగజేశాడు. ఆ స్థితికి తీసుకుని వెళ్ళి తన్ని బలపరిచి నేనే దేవుడైనటువంటి యెహోవానని చెప్పి, నేను ఉన్నవాడు అనువాడనని చెప్పి తనకి పరిచయం చేసుకుని తన మహిమేంటో, తన శక్తి సామర్థ్యాలేంటో దేవుడు తన ఎదుట రుజువుపరుచుకొని ఆ ధైర్యంతో ఎక్కడికి పంపించాడు అన్నమాట, ఐగుప్తుకు పంపాడు. ఒకవేళ మోషే గనక ఫరో తర్వాత ఒక అధికారిగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలు గనక ఐగుప్తు దేశాన్ని నుంచి కానానికి నడిపింపబడినట్లయితే ఎవరికి పేరు వెళ్ళేది? ఎవరికి వెళ్ళేది? దేవునికా మోషేకా? మోషేకి వెళ్తా. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని తన నామాన్ని మహిమపరుచుకోవడానికే మనల్ని ఉపయోగించుకుంటాడు. ఈ విషయాన్ని గమనించాలి. మనము గనుక నేనే చేశాను, నా వల్లనే ఇది జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే మన నోటి నుంచి ఆ మాట వస్తుందో మనము ఈ స్టేజ్లో ఉన్నా కూడా కిందకు త్రోసివేయబడతాం. దేవునికి కావాల్సింది ఏంటంటే మన శరీరం ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి.
అందుకే మన శక్తితో ఆయనకి పని లేదు, మన జ్ఞానంతో ఆయనకి పని లేదు, మన యొక్క సౌందర్యంతో అస్సలు పని లేదు ఆయనకి. అందుకే చెప్తున్నాడు, నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను, ఎవరిని పిలుచుకుంటున్నాను, ఎవరిని నా పని కొరకు నేను అపాయింట్ చేసుకుంటున్నానంటే బలవంతులను కాదు, జ్ఞానవంతులను కాదు, ధనవంతులను కాదు, బలహీనులను, ఎన్నిక లేనటువంటి వారిని నేను వెతుకుతున్నాను. వాళ్ళ చేత ఈ లోకములో ధనవంతులను, జ్ఞానవంతులను, బలవంతులను, వారి బలము, వారి జ్ఞానము, వారి ధనము వీరి ముందర ఎందుకు పనికి రానిదని చెప్పేసి నిరూపించడానికి ధనము లేనటువంటి వారిని, బలము లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కనుదృష్టి పడడానికి నేను ఎలా ఉంటే పడుతుంది దేవుని యొక్క కనుదృష్టి, నేను ఎలా ఉంటే దేవుని చేత ఎన్నిక చేయబడతానో, నేను ఎలా ఉంటే దేవుని చేత నేను వాడబడతాను అనే విషయాన్ని మనం నేర్చుకోకుండా మనము మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన ధనాన్ని ఆధారం చేసుకుని వెళ్తే అది దేవునికి ఇష్టం కాదనమాట. జెరుబ్బాబేలుతో దేవుడు చెప్పిన మాట అదే. ఏమనంటే, నా మందిరాన్ని కట్టడానికి మీ శక్తి కాదు, మీ జ్ఞానం అసలే కాదు, నా ఆత్మ చేత నీ కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. అంటే ఆయన ఆత్మ ఇచ్చిన ప్రేరేపణ, ఆయన ఆత్మ నడిపింపు ద్వారా దేవుడు నడిపిస్తాడనమాట. అంతేగాని మనకి శక్తి జ్ఞానము ఉంది కదని చెప్పేసి ఏ పని పడితే ఆ పని అది తలస్తే అయిపోతుంది, స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటే మన యొక్క అవిధేయత, అజ్ఞానం అవుతుంది అనమాట. కనుక మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనము శరీర సంబంధమైనటువంటి కార్యాలు కాకోకుండా ఆత్మ సంబంధమైన కార్యాలపైన మనం ఎప్పుడైతే దృష్టిని నిలుపుతామో దేవుని యొక్క దృష్టి మన పైన పడుతుంది. మన శక్తి మీద, మన జ్ఞానం పైన, మన ధనం పైన నమ్మకం పెట్టుకుని పని చేస్తూ ఉంటే దేవుడు మనల్ని పట్టించుకోడు. మనకి ఏమున్నా లేకపోయినా ఆయన ఆత్మను మనం ఆధారం చేసుకొని ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ ఆత్మ చేత మనల్ని ఏం చేస్తాడనమాట, బలపరుస్తాడు, ఆ శక్తిని మనకు ఇస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనకి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూడొచ్చు. ఆహాబు అనే రాజు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని నిమిషాల్లో వర్షం, భయంకరమైన వర్షం రాబోతుంది, రాజు నువ్వు తడువు చేయకుండా నీ రథం మీద నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆయనకి రథం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరి ఆయన ముందుగా బయలుదేరాడు. ఆయనకంటే వెనుక బయలుదేరినటువంటి ఏలియా ఆహాబు కంటే ముందుగా వెళ్ళాడు. వీరిద్దరిలో ఎవరి శక్తికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి? దేవుని శక్తిగా, మనుషుడి శక్తిగా? దేవుని శక్తిగా. మరి అలాగే ఐథియోపియుడు అంటే నపుంసకుడు, మరి కందాకి కింద పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుడు యెరూషలేముకు వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ అతడు ప్రయాణంలో ఉన్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు పిలుపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ పిలుపుని బలపరిచిన కొలది ఆ వ్యక్తిని కలుసుకొని ఆ వ్యక్తికి దేవుని యొక్క స్వార్థను ప్రకటించి బాప్తిసం ఇచ్చి తిరిగి మరలా వెనుకకు వచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనం పడము. మన శక్తి కంటే దేవుని శక్తి గొప్పదని చెప్పేసి మనము ఆయన ఆధారం చేసుకుని నడుస్తున్నప్పుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఇంకా మనము ఆది కాండంలోనే ఇంకొక విషయాన్ని మనం గమనించినప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. శారా తన యొక్క మరి శరీరాన్ని చూసుకుంటా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, తన ఇంటికి వచ్చే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరుసటి ఏడాది కల్లా ఇదిగో అబ్రహామా, నీ ఇంట ఒక కుమారుడు ఉంటాడు, శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు, అతనికి నవ్వు అనే పేరు పెడతారు, మీరు నవ్వుతారు అని చెప్పేసి చెప్తా ఉంటే ఈమె మరి ఆ చాటు నుండి నవ్వుతూ ఉంది. ఎందుకంటే తనకు తెలుసు అసలు ఆ గర్భము వస్తాదో రాదో అని.
అంటే ఆమె ఏం చూస్తుందన్నమాట? తన యొక్క శరీర స్థితిని చూస్తూ ఉంది. కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుడు సర్వసృష్టిని నోటి మాటతో కలుగు చేసినటువంటి వాడు. ఆయన నోటితో ఒక్క మాట పలికితే సమస్తమును కూడా జరుగుతుంది అని చెప్పి ఆ మాట యందు ఏమి లేదనమాట, ఆమెకి అక్కడ నమ్మకం లేదు. అప్పుడు అంటున్నాడన్నమాట, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? అంటే మన శక్తికి మించినటువంటి కార్యాలు, మన జ్ఞానానికి మించినటువంటి కార్యాలు, మనకి ధనం ఉన్నా లేకపోయినా మన మంచి ఉద్దేశంతో అనేకులను పోషించాలని చెప్పేసి మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన ధనము కాదనమాట. దేవునికి కావాల్సింది ఏంటంటే మన యథార్థమైనటువంటి హృదయము ఆయనకి కావాలి. మన శరీర సంబంధముగా ఆలోచించేకోకుండా ఆత్మ సంబంధమైన వారముగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనం పడతాం అన్నమాట. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఏమనంటే 8:5 శరీరానుసారులు శరీర విషయం మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమనే ఉన్నదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మరి అపోస్తలుడైన పౌలు మరి ఎందుకు చెప్తున్నాడంటే, మనందరం కూడా శరీరానుసారముగా మన శరీరాన్ని మరి ఆధారం చేసుకుని నా కెపాసిటీ ఇంతే అని చెప్పుకొని మనం బ్రతకూడదు అనమాట. ఈ శరీరము దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా మారినప్పుడు ఈ శరీరము ఎలా మారుతుందంటే సర్వశక్తికి నిలయముగా మారుతుంది. కనుక ఆ దేవుడు మన శక్తికి మించినటువంటి కార్యాలు ఈ శరీరాన్ని ఉపయోగించుకుని చేస్తాడనమాట. అంటే మనము శరీరానుసారంగా శరీర విషయముల మీద మనము మనసు నిలపడం అంటే లోకానుసారమైనవి, ఇంకా నా శక్తి ఇంతే అనుకుని మనం ఒక లిమిట్ పెట్టుకొని అక్కడే ఆగిపోవటం. అలా కాకోకుండా మనం ఎప్పుడైతే నా యొక్క శరీరము దేవుని యొక్క నిలయము, ఇందులో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తే నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా శక్తివంతుడిగా మార్చబడతాను అనేక ఆలోచన మనకు రావాలి. మనలోనికి ఎప్పుడు ఆయన వస్తాడో, మనము పరిశుద్ధముగా జీవించాలనే ఒక థాట్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆలోచన వచ్చి పరిశుద్ధంగా జీవించాలని చెప్పేసి మనం అడుగులు వేస్తామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మన శక్తికి మించినటువంటి కార్యాలు మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయన చేస్తూ ఉంటాడనమాట. మనము గమనించినట్లయితే యోహాను సువార్తలో 3వ చెప్తాడనమాట, ఏమనంటే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునే ఉన్నదంట. అంటే మనం భౌతికంగా మరి మన యొక్క జన్మమును మనం చూసినప్పుడు మనము శరీర రీతిగా చాలా బలహీనలమే. కానీ మనము తిరిగి జన్మించినప్పుడు, అంటే ఆత్మలో మనం జన్మించినప్పుడు, మనము ఈ శరీర రీతి కంటే కూడా ఆత్మలో జన్మించినప్పుడు ఇంకా అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే దేవాతుడు ఏం చెప్తున్నాడంటే ఒక మనుష్యుడు తిరిగి జన్మించాలి. ఎలా అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఇప్పుడు మనము ఆత్మ మూలముగా జన్మిస్తే మనము శరీర విషయాలపైన దృష్టి నిలుపుతామా? నిలపడానికి అవకాశం లేదు. దేని మీద దృష్టి నిలుపుతా అనమాట? ఆత్మ విషయాలపైన. అంటే దేవుని యొక్క ఆత్మ మనలను ఎటువైపు నడిపిస్తుందో ఆ విషయాల్లోనే మనము ఇంట్రెస్ట్ కలిగి, ప్రేమ కలిగి, మరి ఆసక్తితో అటువైపు నడుస్తాం అన్నమాట. అంటే మనం ఇంకనూ శరీర విషయాలపైన దృష్టి నిలుపుతున్నామంటే దేవుని యొక్క కను దృష్టి ఎవరిపైన లేదనమాట. మన పైన ఉండదు. ఎందుకు ఉండదంటే
ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెకిని కాపరికి ఉన్న సంబంధం చెప్పాడు ఆయన. కాపరికిని గొర్రెకిని. ఇప్పుడు నా గొర్రెలు అని చెప్పేసి కొన్నిటిని పిలుస్తూ ఉన్నాడు. అవునా కదా? ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. నేను వాటిని ఎరుగుదును అంటాడు. అవి నన్ను వెంబడిస్తాయి. నేను వీటిని ఏం చేస్తూ ఉంటాడనమాట, పచ్చి గొల్ల చోట్ల ఏం చేస్తూ ఉంటాడు, ఆయన పొరను చేస్తాడు, శాంతికరమైన జలముల వలన నడిపిస్తాడు. వాటికి ఏదైనా ఆపద కలిగినప్పుడు వాటిని ఆ ఆపదలో నుంచి ఏం చేస్తాడనమాట, రక్షిస్తూ ఉంటాడు. వేటిని అంటే ఆయనకి సంబంధించిన వాటిని. మనము ఆయనకు సంబంధించిన వారమని ఎప్పుడు అనిపించుకుంటామంటే నువ్వు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు. నువ్వు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు నా ఉద్దేశాలు ఎలా మారుతాయంటే దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా, దేవునికి చిత్తమునకు తగినట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక తగినట్లుగా మన యొక్క అడుగులు వేస్తూ ఉంటాం. అలా వేయట్లేదంటే ఇంకా మనము కొంచెం అటు ఇటు ఊగుతున్న రెల్లులా ఉన్నటువంటి వారు. కొంతసేపు లోకంలో, కొద్దిసేపు దేవునిలో ఉంటున్నామంటే అల్లాడుతున్నాం అన్నమాట. గాలి ఎటు వీస్తే అటు వంగిపోయేవారముగా. దేవునికి కావాల్సింది ఏంటంటే వంగిపోయే స్వభావం కాదు. దాన్ని ప్రాణ గ్రంథంలో దేంతో పోల్చాడంటే నునివెచ్చని స్థితితో పోల్చాడు. నునివెచ్చని స్థితిలో ఉన్న వాడిని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, కాండ్రించి ఉమ్మి వేస్తానంటున్నాడు. ఏం చేస్తాడు, కాండ్రించి ఉమ్మి వేస్తాడు. అంటే దేవునికి వారు అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఎవరంటే వెచ్చగా ఉండేటి వాళ్ళన్నమాట. అంటే దేవుని ఆపచేత వెలిగింపబడి, దేవుని ఆపచేత నడిపింపబడే వారు కావాలి. ఎందరైతే దేవుని ఆపచేత నడిపింపబడుదురో వారు వారు దేవుని కుమారులు అనబడుదురు, కుమార్తెలు అనబడుదురు. దేవుని దృష్టి మన పైన పడాలంటే మనం యథార్థముగా జీవించడం మాత్రమే కాదు, కానీ మనం తిరిగి జన్మించాలి. ఎలా జన్మించాలంటే శరీరానుసారమైనటువంటి క్రియలు అన్నీ కూడా మనం సిలువేసి మనము ఆత్మానుసారంగా జీవించడానికి దేవుని ఆత్మ చేత మనం నింపబడి, ఆ ఆత్మ మనం ప్రేరేపించిన కొలది మనము ఆ కార్యాలు చేయడానికి మనము అడుగులు ముందుకు వేయాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, దేవుడు మేపే గొర్రెలుగా మనం ఉంటాం. ఆయన యొక్క మందిరావరణంలో నాటబడినటువంటి ఒక ఖర్జూర వృక్షం వలె ఉంటాం మనం. ఆయన భోజనపు బల్ల చుట్టూ ఉన్నటువంటి ఒలీవల మొక్క వలె మనం ఉంటాం. ఆయన తోట వలె మనం ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆయన తోట కావచ్చు, ఆయన మేపే గొర్రెలు కావచ్చు. దేవుడు వారిని ఏం చేస్తాడనమాట, దృష్టిని నిలుపుతాడనమాట. అందులో బలహీనమైనవి ఉన్నాయి, బలమైనవి ఉన్నాయి. బలహీనమైనవి ఎందుకు బలహీనమవుతున్నాయి అని చెప్పేసి వాటిని బలపరచడానికి సరైనటువంటి ఆహారాన్ని ఏం చేస్తూ ఉంటాడనమాట, అందిస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్నా మీకు నాకు సంబంధం ఉంటుంది, బయట వాళ్ళకి నాకు సంబంధం ఉంటుందా? ఉండదు. నేను ప్రార్థన చేయాల్సి వస్తే మీకోసమే ప్రార్థన చేస్తాను ఎక్కువగా. ఇంకా ఒక మాట వేస్తాము, ఈ వీధిలో ఉన్నవాడిని కూడా ప్రభువా జ్ఞాపం చేసుకో, వీరు కూడా మారు మనసు దయచేయి, వీళ్ళు ఈ సంఘానికి వ్యతిరేకంగా లేకోకుండా ఉండే మనసు ప్రభువా, వీళ్ళు నశించిపోకోకుండా కాపాడని చెప్పేసాను. కానీ వాళ్ళ పేరు తెలీదు నాకు, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటో తెలీదు నాకు, వాళ్ళ నీడ్ ఏంటో తెలీదు. కానీ మీ గురించి అయితే నాకు తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీకు చెప్పకపోయినా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే మీకు నాకు ఒక సంబంధం ఉంది. సంబంధం అంటే మనందరూ కూడా ఒకే తల్లికి ఒక తండ్రికి పుట్టామా? ఏ సంబంధం అది? ఒకే ఆత్మీయ తండ్రి, ఒకే ఆత్మీయ తల్లి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం జన్మించాం కనుక మనందరము కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి వారమే. ఆ సంబంధం అనుకుంది. ఆ సంబంధం మనల్ని ఏం చేస్తుంది అనమాట, ఒక్కడిగా చేస్తుంది. ఆ సంబంధం మనలను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది అనమాట. హల్లెలూయా. మనం ఇంకనూ శరీర
అనుసారముగా జీవించుకోకుండా ఆత్మానుసారంగా మనం జీవించటం అనేది మొదలు పెట్టాలి. అది ఎప్పుడు మొదలవుతుంది అంటే దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు, దేవుని ఆత్మకు మనం లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనము గాయకొని మనలో ఉన్న చెడుని తొలగించుకుంటూ ఉన్నప్పుడు. ఇది మనం చేయకోకుండా వచ్చి కూర్చుని వెళ్ళిపోయినంత కాలము మనకి దేవునికి మధ్య సంబంధము అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అనమాట. అది స్ట్రాంగ్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం స్వీకరించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యాన్ని చేరుకోడు కానీ ఆ ప్రభు యొక్క చిత్తము. ఆదివారం రోజున మనం కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనకు చిత్తం అది. అదేదో సేవకుడు ఏదో ప్రిపేర్ వచ్చేసి మాట్లాడేది కాదు. ఎందుకంటే ప్రిపేర్ వస్తే ఒక్కడికే చెప్తాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి చెప్పాలంటే అది దేవుడు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి హృదయము దేవునితో అటాచ్ అవ్వాలంటే అది దేవుడే మాట్లాడాలి. అది మాట్లాడుతున్నాడంటే ఇది అందరికీ అవసరమో, చెప్తున్నా నాకు అవసరమో నీకు అవసరమో, అందరికీ అవసరం. అది అందరికీ అవసరం కనుక వింటున్నప్పుడు ఇది నాకని మనము స్వీకరించగలగాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది నాకు, అది ఈ రోజున ఆవిడ వచ్చింటే బాగుండేది, ఇది కరెక్ట్గా నాటేది ఆవిడకండి. నాటిది ఎవరికే? నీకే నాటాలి ముందుగా. అందుకే దేవుడు నీవు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఆవిడ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు. ఆయనకి వాళ్ళు ఉన్నప్పుడేమో నీ కోసం మాట్లాడి, నీవు ఉన్నప్పుడు వాళ్ళ కోసం మాట్లాడ్డావు. నీవు ఉన్నావంటే నీ కోసమే అని చెప్పేసి తీసుకో. అంతేగాని అబ్బా ఈరోజు నాడుంటే కరెక్ట్గా పడేది అసలు ఆ వాక్యం. ఇలాగనే వాళ్ళని వినలేదా చాలామంది అనుకుంటారు. హల్లెలూయా. అలా కాదు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు, మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనందరం కూడా మన శరీరాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని, మనకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నా శక్తిని, నా జ్ఞానాన్ని, నా ఆత్మను మీరు ఆధారం చేసుకుని వెళ్ళినప్పుడు ఇంకనూ నన్ను మీరు మహిమపరుస్తారు, మీ శక్తికి మించిన కార్యాలు మీరు చేయగలరని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయంలో 7వ వచనం చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక. యాలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడను. కాగా శరీర స్వభావము గలవారు, హల్లెలూయా, శరీర స్వభావం కలవారు ఎవరిని సంతోషపెట్టలేరన్నమాట? దేవుని సంతోషం. మన దేవుని సంతోషపెట్టకపోతే దేవుని యొక్క దృష్టి మనపై పడుతుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? దేవునికి మనము మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడా? ఎవరు మొర ఆలకిస్తాడు? ఆయన యథార్థమైన హృదయం కలిగి, నీతి కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, దేవునికి చిత్తానికి లోబడి, దేవునికి చిత్తాన్ని మన యందు నెరవేర్చుకోవడానికి ప్రతిరోజు కూడా శరీర క్రియలకు లోబడుకోకుండా ఆత్మ వారికి బోధిస్తున్న ప్రకారం జీవించే వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు. శరీర అనుసారంగా జీవిస్తే అది దేవునికి విరోధమైనది. కనుక మన శరీరాన్ని మనము ఆధారం చేసుకొని, శరీర క్రియలను మరి ఆధారం చేసుకొని మనం నడుకోకుండా, మరి ఆత్మ చెప్తున్నప్పుడు మనము ఆ మాటలను గైకొని ఆ మాట ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చెప్తాడు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందుతున్నట్టు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం ఏం చేయమన్నాడు ఇక్కడ? విసర్జించాలి. శరీర ఇచ్ఛలతో కూడినటువంటి స్వభావం మనలోకి ఉండకూడదు అన్నమాట. అది మనలో ఉండకూడదు. దాన్ని కంప్లీట్గా మనము విసర్జించాలి. విసర్జించినటువంటి వారు దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచి నడిచేవారు అన్నమాట.
ఐగుప్తు దేశాన్ని చూస్తున్నప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వారిలో కానాను దేశంలో ప్రవేశించినటువంటి వారు ఎందరో? ఇద్దరు. 20 సంవత్సరాలు పైబడిన వారు. ఐగుప్తు దేశాన్ని నుంచి 20 లక్షల మంది పైగా వచ్చారు. అందులో 20 సంవత్సరాలు పైబడిన వారు లెక్కిస్తే కొన్ని లక్షల మంది. ఆ లక్షల మంది అందరూ కూడా మార్గ మధ్యంలో చనిపోయారు, ఇద్దరు తప్ప. వాళ్ళందరూ కూడా చనిపోవడానికి గల కారణం ఏంటంటే శరీరానుసారంగానే వాళ్ళు ఆలోచన చేస్తారు, కానీ ఆత్మానుసారంగా వాళ్ళు ఆలోచించారు. శరీరానుసారంగా ఆలోచన చేసిన వారు శరీర విషయాలపైన దృష్టి నిలుపుతారు. ఎలా అంటే 12 మంది వేగుల వారు వెళ్ళారు కదా చూసురావడానికి. 10 మంది ఏం చూశారు? అక్కడ కానాను దేశ పంటను చూశారు. చాలా బాగుంది. ఒక ద్రాక్ష గల, ఇద్దరు మోస్తా ఉన్నారు. పాలు తేనె ప్రవహించే దేశము, తినటానికి ఉండటానికి ఏమీ కొరత లేదు, సూపర్. కానీ అక్కడ తాడి చెట్టంత హైట్ ఉండి బలముగా ఉన్నటువంటి నెఫీలీలు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉంటామంటే మిడతల్లా ఉంటామని. ఎవరు? 10 మంది చెప్పారు. ఏమని అంటే, అంతా బాగుంది, నిజంగా మంచి దేశమే, సారవంతమైన దేశమే, ఫలాలు ఉన్నాయి, తినడానికి ఉండటానికి ఏం లోటు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బలవంతులైనటువంటి జనాన్ని జయించడానికి మనకు అంత సీన్ లేదు, మనకు అంత శక్తి లేదు. వాళ్ళు ఇంత ఉంటే మనము ఎంత ఉన్నాము అని చెప్పి ఇద్దరు ఆ రిపోర్ట్తో పాటు దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని నెమరవేసుకుంటున్నాడు. ఏమనంటే, దేవుడు వాగ్దానం చేశాడు ఆ దేశాన్ని మనకిస్తానని. ఖచ్చితంగా ఆ దేశానికి మనం తీసుకుని వెళ్తాడు. మన తరపున ఆయన ఏం చేస్తాడు? యుద్ధాలు చేస్తాడు. ఆయన యుద్ధం చేసి ఆ యొక్క బలవంతులైన వారిని మట్టి గరిపించి మనకేమిస్తాడనమాట? ఆ దేశాన్ని ఇస్తాడు. వీళ్ళిద్దరు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచి వాళ్ళు ఆ విశ్వాసంతో నడిపించబడ్డారు కనుక వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాలి ఏంటంటే, శరీరానుసారులు శరీర విషయాలపైన దృష్టి నిలుపుతారంటే ఎవడికో భయపడతా ఉంటారు, దేవునికి భయపడరు. ఎవడి మీదో గురి పెడతారు, దేవుని మీద గురి పెడతారు. వీళ్ళే ఓడిపోతారు, వీళ్ళే చనిపోతారు. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద గురి పెట్టినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన శక్తికి మించినటువంటి కార్యాలు తన జీవితంలో చూడగలన్నమాట. దావీదు భక్తుడు తనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని పైన ఆనుకునేవాడు ఉన్నాడు. దేవుని పైన ఆనుకున్నాడు కనుక దేవుడు తన్ని ఆశీర్వదించుతూ వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో మనకి ఎన్నున్నా కూడా దేవుని పైన ఆనుకునుట, దేవుని వైపు చూచుట, దేవుని ఆధారం చేసుకునుట అనేది మన జీవితంలో ప్రప్రథమంగా ఉండాలన్నమాట. 1 యోహానులో మాట చెప్తాడు, 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన జీవము నిలుచును గనుక పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడని చెప్తాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము, ఈ బీజము వాక్యమైన బీజము. హల్లెలూయా. ఇది నిలవాలి. ఎక్కడ? మన హృదయంలో నిలవాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అంటున్నాడు. అంటే ఆ వాక్యము మన హృదయంలో రాసుకుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట? మన కార్యాలు చేస్తాడు. మనం ఈ చెవిని విడిచిపెట్టేసి మనము కన్నీటి ప్రార్థన చేసేసి, దేవా నా మొర నువ్వెందుకు ఆలకించట్లేదు అని చెప్పేసి దేవుని ప్రశ్నించకూడదు. ఆయన మనతో మాట్లాడుతుంది, మనము ఆలకించి ఆ మాట ప్రకారం మనం జీవిస్తూ
మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకన్నిటిని దేవుడు ఏం చేస్తాడనమాట, నాట్యముగా మారుస్తాడు. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో వాక్యానికి విరుద్ధంగా ఇజ్రాయేల్ జీవించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మొరని దేవుడు ఆలకించి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడని చెప్పేసి ఎక్కడైనా ఉందా? ఏడ ఉండదు, మీరు ఎత్తుక్కోండి. వాళ్ళు దేవుని యొక్క మాట వినినప్పుడు మీరు ఇలా చేసి నాకు మొరపెట్టితే నేనేం చేస్తానంటున్నాడో మీ మొరను ఆలకిస్తానంటాడు. మీరు మారుకోకుండా మీరు మొరపెట్టి నన్ను ఆశీర్వదించమంటే ఆయన ఆశీర్వదించడం, నీ మీదకి వచ్చిన ఆశీర్వాదం కూడా నిలబడాలన్నా కూడా నిలవదు. కనుక ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్త కలిగి దేవుని మూలముగా మనం పుట్టిన వారమైతే మనలో ఏమి నిలవాలంటే ఆయన యొక్క వాక్యము, ఆ వాక్యము మనల్ని నడిపించేదిగా ఉండాలి. ఆ వాక్యము మనల్ని పాపం వైపు వెళ్ళకోకుండా మరి అడ్డుకుంటున్నప్పుడు ఆ వాక్య ప్రకారము మనం పాపం చేయకుండా నీతిగా నిలబడుతున్నప్పుడు మన ద్వారా దేవుని యొక్క కార్యాలు చాలా మరి బహుబలముగా జరుగుతాయి. హల్లెలూయా. 1 యోహానులో 5:4 చెప్తాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించిన విషయము మన విశ్వాసమే అని చెప్తాడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుడితే మనం దేన్ని జయిస్తామన్నమాట, శరీర క్రియలను. ఇక లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీపటం. లోకాన్ని జయించడం అంటే అలెగ్జాండర్ లాగా గుర్రం ఎక్కేసి ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళేది కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని జయించడం అంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటనమాట, శరీరాశ, నేత్రాశ, జీవటం, పాపము. ఈ పాపాన్ని జయిస్తానమాట దేవుని మూలంగా పుడితే. ఇంకొక మాట చెప్తాడు యోహానులో 4:4, అదే 1 యోహాను 4:4, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. ఎవరంటే అపవాది సంబంధులైనటువంటి వారు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది 6 వాయుమండల సంబంధి అయినటువంటి ఆ యొక్క దురాత్మల సమూహాన్ని, ఆ సమూహము మరి ప్రతిరోజు కూడా మన పైన పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా మనలను ఈ ఆత్మీయ జీవితంలో నుంచి లోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రతిరోజు పనిచేస్తూ ఉంటాయి. మనకి తెలీదు. మనల్ని ఎలా పడద్రోయాలని చెప్పేసి వాడు ప్రతిరోజు మన పక్కన అనేక మంది అసిస్టెంట్స్ని పెడతాడనమాట. ఎవరు అసిస్టెంట్స్ అనమాట? లూసిఫర్ అసిస్టెంట్స్ ఉంటారు. అలాగే దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం కనుక దేవుడు కూడా ఆయన అసిస్టెంట్స్ని పెడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం పడిపోకుండా పట్టుకుంటారు. 91 దావీదు కీర్తనది అంటాడు కదా, మనము నడుస్తున్నప్పుడు మన కాలు రాయి తగులుకోకుండా వారు ఏం చేస్తారంటే దూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్తారు. అంటే మనం వెళుతున్నప్పుడు గొప్ప తగులుతుందని కాదు, మన నడిచే నడవడి పాపం వైపు వెళ్ళిపోకుండా పడిపోకుండా ఉండటానికి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మనకి తెలియకోకుండా మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే భౌతికంగా మనకి ఏది కూడా డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడతారు. రెండోది ఆత్మీకంగా డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడతారు. వీడేం చేస్తాడంటే మనం డ్యామేజ్ అవ్వాలని చెప్పి పని చేస్తూ ఉంటాడు. మనము శరీర క్రియల మీద దృష్టి నిలిపితే వీడికి తొందరగా పడిపోతాయి అన్నమాట. శరీర క్రియల మీద మన దృష్టి నిలకపోతే వాడు మన యుద్ధ నుంచి వెళ్ళిపోతాడు. మనం ఆత్మ విషయాలపైన దృష్టి నిలుపుతాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరమెక్కియు మనషెక్కియు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారు వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమే ఉంటామని చెప్తున్నాడు. హల్లెలూయా. మనము
శరీరానుసారంగా మన మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని యొద్ద నుంచి వచ్చే కఠినమైనటువంటి ఉగ్రతకు మనం పాత్రమవుతాం. అరణ్యంలో పిట్టల్లాగా రాలిపోయినటువంటి వారందరూ కూడా శరీరానుసారంగా వారి మనసులో వచ్చిన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు తింటూ ఉండగానే మాకు కబాబు కావాలి, మటన్ కీమా కావాలి, ఇలాంటివి అడిగారన్నమాట. ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి రాసాము అని చెప్పేసి మోషే అయినా కూడా దేవునికి ప్రార్థన చేసి తెల్లారి లేసేసరికి ఒక్కొక్కడి ఇంటి ముందు ఎన్ని మోకాళ్ళ లోతు వచ్చినాయి అంట. మరి ఒక్కొక్కడు ఎన్ని పిట్టలు తిన్నాడో. హల్లెలూయా కదా. మన ఇంటి ముందు ఒక్క కోడి వస్తే ఇల్లు పాదికి సరిపోద్ది, మనకి సరిపోదా? కానీ వీళ్ళకి ఒక్క కోడి సరిపోలే. ఒక్కొక్కడు ఎన్ని తిన్నాడన్నమాట? 10-15 తిని ఉంటారు వాళ్ళు. మరి మోకాళ్ళ లోతుని ఒక్కొక్కడు డేరా ముందు ఉంటే ఎన్ని తీసుకుంటారు కదా. మరి అన్నీ వాళ్ళు తింటూనే ఇంకను శరీరానికి ఏదో తక్కువైంది అని చెప్పేసి దేవుని ఏం చేస్తూ ఉన్నారన్నమాట, వాళ్ళు శోధిస్తాను ఉన్నారు. మీ తెక్కి ఎలా కాదు, కొద్ది రోజులు ముందుకు రావడం చెప్తాను మిమ్మల్ని అని చెప్పి దేవుడు చక్కగా అరణ్యంలో ఒక్కొక్కరికి సమాధి కట్టుకుంటూ వెళ్ళాడు. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే మనలను శరీరానుసారమైన క్రియలపైనకి నడిపిస్తుంది. అది మనల్ని ఏం చేస్తుంది అన్నమాట, నశింపజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఆత్మ విషయాలపైన దృష్టి నిలుపుతుంది కనుక ఆ ఆత్మానుసారమైన మనసు మనల్ని ఏం చేస్తుంది అన్నమాట, జీవింపజేస్తుంది. శరీరానుసారంగా జీవించే వారిపైన దృష్టి ఉండదు, కానీ ఆత్మానుసారంగా ఎవరైతే జీవించాలని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడిన మాట ఎందు విశ్వాసం వచ్చి నడుస్తారో దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుంది. వారిని బలపరచడానికి దేవుడు ప్రతి రోజు ప్రతి సందర్భమందు కూడా ఆయన ఎదురు చూస్తాడనమాట. హల్లెలూయా. కనుక మరి ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క కనుదృష్టిలో పడాలంటే మనము శరీర సంబంధమైనటువంటి క్రియలపైన కాకుండా, శరీర సంబంధమైనటువంటి మనస్సు చెప్పినట్లుగా కాకుండా, మరి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ ఆత్మకు మనము చోటిద్దాం. కాండంలో ఒక సందర్భము 20వ అధ్యాయంలో 6వ వచనం చదువుతారా ఒకసారి? ఆది కాండము. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుతానని ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఏమా? అబ్రహాంతోట, అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో? అబీమెలెకుతోటి. అబీమెలెకు ఒక అన్యుడు. ఆ అన్యుడు పాపం చేయకోకుండా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎలాంటి పాపం అంటే, మరి ఆ దేశానికి మన అయ్యగారు వెళ్ళారు. ఎవరన్నమాట? అబ్రహాం గారు షారాతో వెళ్ళాడు. మరి షారా గారు ఆ దినాల్లో ఒక ఐశ్వర్యరాయ్ అనమాట. ఎవరో ఒక ఐశ్వర్యరాయ్. ఆ ఐశ్వర్యరాయ్ని చూడగానే అభిమేలెకు ఏమైందనమాట, వెంటనే ప్రేమలో పడగానే అబ్బాయి ఈమె నీకేమవుతుందని చెప్పి అడిగాడు. అడిగితే నా చెల్లి అన్నాడు. అబ్బాయి ఈయన ఏమవుతాడు, ఈయన అన్నగారే అని చెప్పాను. నిజంగా అయితే వాళ్ళ రిలేషన్షిప్ అదే. ఎందుకంటే ఒక తండ్రి తల్లులు ఇద్దరు, తన పిన్ని కూతురు ఈమె, చెప్పాలని రిలేషన్. అప్పటికి ఈ వరస అనేది లేదు, ఇంకా అదైనా వరస అనేది లేదు. ఎప్పుడు వరస వచ్చిందంటే యాకోబు నుంచి వచ్చింది. అప్పటి వరకు వరస లేదు. భూమి మీద జనాలు విస్తరించడానికి అప్పుడు సహోదరినే పెండి చేసుకుని జరిగేది. ఇప్పుడు మనము కోడి పిల్లలను చూడండి, వాటికి ఏం వరస ఉంటుందా? ఉండదు. అప్పుడు అలా ఉండేది. తర్వాత దాన్ని ఏం చేశాడంటే దేవుడు ఒక క్రమాన్ని దేవుడు తీసుకురావడం జరిగిందన్నమాట. అయితే ఆమె తన తండ్రి కుమార్తె, కానీ తల్లి వేరు.
ఆ ఉద్దేశంతో ఈ అయ్యగారు చెప్పాడు. కానీ వీరిద్దరూ కూడా ఉన్న రిలేషన్షిప్ చెప్పలేదు. ఏంటి ఆ రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్. నాకు పెళ్ళయిందని చెప్పి ఈమెను చెప్పొద్దన్నాడు. నువ్వు నా భార్య ఉన్న సంగతి చెప్పకో, వీళ్ళు అసలు దుర్మార్గులు, నీకోసం నన్ను చంపేస్తారని చెప్పి. అయితే అబీమెలెకు ఇవన్నీ తెలీదు పాపం. తెలియక ఈమె కోసము ఆయన ఓలి వంక ఇన్ని ఇచ్చేసి తెచ్చేసుకున్నాడు. ఇదివరకు దినాల్లో రివర్స్ అనమాట. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పటికీ ఫారిన్ కంట్రీస్లో జరిగేది అదే. అబీమెలెకు గారు ఎవరికి డబ్బులు ఇచ్చాడనమాట? అబ్రహాంకి డబ్బులు ఇచ్చాడు. ఇచ్చేసాడు, తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్న తర్వాత నైట్ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని తెచ్చుకున్నావు తెలుసా? అక్కడ మాట్లాడతాడు చందనమాట. ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు అన్నాడు, ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేదువా? ఈమె నా చెల్లి అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి. హల్లెలూయా. అతడు యథార్థంగా చేశాడో తన యథార్థతను బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట? అతడు పాపం చేయకోకుండా ఏం చేశాడనమాట? ఆ రాత్రే కలలో మాట్లాడుతాడనమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యథార్థవంతులు పాపం చేయడానికి ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడనమాట? అడ్డుకుంటాడు, వార్నింగ్ ఇస్తాడు. దేవునితో నడిచే వాళ్ళు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు వారికి హెచ్చరిక చేస్తాడు. వాక్యం ద్వారానో ఆత్మ ద్వారానో ప్రేరేపణ కలుగజేస్తాడు, నువ్వు ఆ పని చేయొద్దని. దాన్ని అణిచివేసుకొని ప్రయత్నం చేశాడా, ఇక అంతేగా, వాడి దినం ఆడే చేసుకున్నట్టు లెక్క. హల్లెలూయా. ఇక్కడ అబీమెలెకు యొక్క యథార్థతను బట్టి దేవుడు ఆ రోజున స్వప్నం ముందు కనపడి ఏం చెప్తున్నాడంటే, ఆమె ఒకనికి భార్య కనుక నువ్వు ఆమెను ముట్టొద్దని చెప్పేసి, ఒకవేళ ముడితే నువ్వు చస్తావని చెప్పేసి దేవుడు దాంతో మాట్లాడిన దాన్ని బట్టి ఇమ్మీడియట్గా తెల్లారి పిలిపించేశాడు. ఆయన పిలిపించి శారాన్ని మరలా పంపించేసి డబ్బులు ఇచ్చి ఇంకా దాసి జనాంగాన్ని కూడా ఇచ్చాడు. అక్కడ మనోడు చదవన్నమాట 14 వచనంలో ఉంటుంది. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనను. హల్లెలూయా. నీకు ఇష్టమైన ప్రాంతంలో కాపురం ఉండని చెప్తున్నాడు అన్నమాట. నీ ఇష్టం, నీ డబ్బులు నీకు ఇచ్చేసాను, ఇంకా గొర్రెలు గొడ్లను అన్నిటినీ ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, దాసీలను ఇచ్చాడు. ఇచ్చి ఈ దేశం నీ ఎదుట ఉంది, నీకు ఇష్టం వచ్చిన చోట ఉన్నాను. చిన్న తప్పు ఎవరు చేశారంటే ఇద్దరు చేశారు. ఎవరంటే అబ్రహాము చేసింది, శారా చేశాడు, అబీమెలెకు చేశాడు. అబీమెలెకు తెచ్చుకునేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, అమ్మాయి నీవు నేనంటే ఇష్టపడుతున్నావా లేదా, నీకు ఇష్టమైతేనే నిన్ను నీ వివాహం చేసుకుంటా అని చెప్పి తీసుకుని వెళ్ళా. అది దేవునికి నచ్చలే. దానిని బట్టి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వడం మాత్రమే కాదు కానీ వారి యొక్క స్త్రీల యొక్క గర్భాన్ని ఏం చేశాడు? దేవుడు మూసేశాడు. మరలా అబీమెలెకు కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? వారి గర్భాలను తెచ్చారు. అప్పుడు వారు పిల్లల్ని కన్నారని చెప్పేసి దేవునికి వాక్యం చెప్తుంది. మనము తెలియక కొన్నిసార్లు తప్పిదం చేస్తే దేవుడు క్షమిస్తాడు. తెలిసి చేస్తాం చూసావా, అప్పుడు పనిష్మెంట్ విత్ రెండు ఉండొచ్చు, కొన్నిసార్లు పనిష్మెంటే ఉండొచ్చు. ఆ స్థితికి మనం వెళ్ళకోకుండా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము నడుచుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. హల్లెలూయా. జెఫన్యా రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినియము గలవారై నీతిని అనుసరించిన ఎడల
ఒకవేళ ఆయన ఉగ్రత దినమని మీరు దాచబడుదురు అంటాడు. దేశంలో ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను ఏం చేయమంటున్నాడో వెతకండి. మీరు వెతకి వినియము గలవారై నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమన మనము దాచబడతాము. మనము దేవుని వెతకాలి. ఎలా వెతకాలంటే సాత్వికము, దీనత్వము, వినయము కలిగిన వారమై వెతికితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అంతేగాని మన శరీరానుసారమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుని సన్నిధానంకి వచ్చి దేవా నాకు ఇది అది అని చెప్తే దేవుడు వినడనమాట. వినడు. ప్లస్ దానివల్ల మనము మరి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం అన్నమాట. కనుక ఆ నష్టం అనేది మనము మరి తెచ్చుకోకుండా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము జీవిద్దాం. ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మరి ఆత్మీయ తండ్రి మనలను ఏ మార్గంలో నడిపించాలో ఆయనకి బాగా తెలుసు కనుక ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాం. ఏది మనము ఎలా అడిగి ప్రార్థన చేయాలో తెలుసు కనుక మన తరపున ఆయనే మనలను మరి మొరపెట్టే విధంగా ఏ విషయమే మొరపెట్టాలో ఎలా మొరపెట్టాలో అన్నీ కూడా ఆయన నేర్పుతూ ఉంటాడు అన్నమాట. మనము మరి దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు శరీర విషయాలపైన దృష్టి నిలిపినంత వరకు కూడా దేవుని యొక్క కన్ను దృష్టి మనపైన ఉండదు. మనం ఆత్మ విషయాలపైన దృష్టి నిలిపి ఆత్మానుసారంగా జీవించడానికి మనము ప్రాధాన్యత ఇద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.